ఇప్పుడు నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారి పేరేమిటి? తల్లి గారి పేరేమిటి? వారిద్దరూ ఎక్కడుండేవారు? వారితో పాటు చంద్రబాబు నాయుడు కలిసి ఉండేవాడా? పెళ్ళయ్యే రోజుకి అనగా ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబు నాయుడు మారే రోజుకి తన తల్లిదండ్రుల దగ్గరే ఉండేవాడా, లేకపోతే హాస్టల్లో ఉండేవాడా? ఏ కాలేజీలో చదువుకున్నాడు? ఇది నేను నా దగ్గర సమాచారం లేక అడగటం లేదు. నాకు సమాచారం ఉంది, కానీ మీ నోటితో వినాలని ఉంది. చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులతో దిగిన ఫోటో ఏమైనా ఉందా? చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కారం చేస్తూ వాళ్ళ దీవెనలు తీసుకుంటున్నట్టుగా ఎక్కడైనా ఫోటో ఒకటి ఉందా? చంద్రబాబు నాయుడు వారి తల్లిదండ్రులతో కలిసి ఓ సంక్రాంతి పండుగను జరుపుకున్నట్టుగా, ఓ దీపావళి పండుగను జరుపుకున్నట్టుగా, లేదా ఒక హోలీ పండుగను జరుపుకున్నట్టుగా, పోనీ ఏదైనా ఒక శుభకార్యంలో కలిసిమెలిసి ఉన్నట్టుగా ఎక్కడైనా ఒక ఫోటో ఉంటే దయచేసి రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి గారు చూపించమని నేను సవినయంగా వేడుకుంటున్నాను. చూడాలని కోరిక, అంతే. మీ తల్లిదండ్రులతో మేము చూడాలని కోరిక ఉంది. అలాగనే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, లేదా మీరు ఎన్టీఆర్ అల్లుడైన తర్వాత, లేదా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదే పదే అవుతూ వచ్చారు కదా, మీరు ముఖ్యమంత్రి అయిన చానాళ్ళు మీ అమ్మగారు నాన్నగారు బ్రతికే ఉన్నారు కదా, మీ అమ్మగారు నాన్నగారు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండినప్పుడు మీ ఇంట్లో ఎందుకు లేరని అడుగుతున్నాను. అర్థమైంది కదండి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న పరిమితిలో ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నారా? వాళ్ళు కుప్పంలోనే ఉన్నారా? వాళ్ళు స్వగ్రామంలో ఉన్నారా? ఒకవేళ అలా ఉంటే పెద్దవాళ్ళైన తల్లిదండ్రులను మీతో ఎందుకు ఉంచుకోలేదని మేము అడుగుతున్నాం. ఈ ప్రశ్నకు సూటిగా తెలుగుదేశం పార్టీ ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. దీనికి హోదాలు, భేషజాలు, ఆహాలు ఏం అవసరం లేదు. మీరు మమ్మల్ని అడిగారు, మమ్మల్ని నిందించారు. అధికార సభలో ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు ఎగ్గు లేకుండా గురుగింద సామెతలాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. కాబట్టి ఈ రోజున మేము కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని గురించి తెలుసుకోవాలని అభిలాషపడుతున్నాం.